దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఉద్దేశమును, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యమును, నిబంధనను మనము దినము ఈ లోకయాత్రలో జ్ఞాపకము చేసుకొనుచు, ఆయన నడిపింపు ఏమిటో, ఉద్దేశం ఏమిటో, తలంపు ఏమిటో గుర్తెరుగుచు, ఈ భూమి మీద క్రైస్తవ భావజాలము, క్రైస్తవ ఐడియాలజీ, క్రైస్తవుని యొక్క గమ్యము, క్రీస్తు ఎవరు, ఎందు నిమిత్తము ఈ భూమి మీద జన్మించి తనకు తానే శిలువ మరణమునకు అప్పగించుకొని బలియజ్ఞము చేసి ఈ యొక్క మానవాళి కోసమై చంపబడ్డారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. మూడవ దినమున లేచి తిరిగి లేచి మరణమును జయించి మరణపు ముళ్ళును విరిచి నేనే సత్యమును మార్గమును జీవమునని ఏ ఆజ్ఞతో, ఏ యొక్క సంకల్పముతో, ఏ యొక్క విధి విధానములలో తానే మార్గమని చెప్పుకొని ఉన్నారు. ఆ మార్గమును మనం ఎందు నిమిత్తము కనుగొని ఆయనను వెంబడించి ఈ భూమి మీద దేవుడిచ్చిన తన అధికారం అంతటిని మనం ఏ విధముగా ఆయన చిత్తానుసారముగా చేయవలసి ఉన్నదో ఆ రీతిగా చేయుటకు ఆయన పాదముల చెంత చేరి దినము ఆయన దివ్య సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన ఇచ్చిన ఆయన పరిశుద్ధ గ్రంథమును, దివ్య గ్రంథమును, బైబిల్ గ్రంథమును చదువుచు అనేక మంది బోధకులు చేసే బోధకు చెవియొగ్గి హృదయము తెరవబడిన వారమై అంతరంగములో ఆయనే దేవుడని ఒప్పుకొనుచు ఆయనను వెంబడిస్తూ మన జీవితములను, కుటుంబములను, సమాజములను కట్టట ఎంతో ఉత్తమమైన కార్యము. కొద్ది నిమిషములు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నిండు వందనములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గనుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నమ్మకమైన వాడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప తండ్రి, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నిన్న నేడు ఏకరీతిగా నుండిన నా గొప్ప దేవా, నీకే స్తోత్రము తండ్రి. మా వైపు నా తండ్రి దినమెల్లా నీ చేతులు చాపి మేము నీ మార్గములో నిలువవలెనని, నిన్ను వెంబడించవలెనని నీవెంతగానో ఆశ కలిగి, ఆలోచన కలిగి నా తండ్రి, ఉద్దేశము కలిగి, తలంపులను కలిగి మమ్ములను ప్రేమిస్తూ నీ మార్గములో నిలిపించుటకు, నీ యందు నమ్మిక ఉంచుటకు, విశ్వాసములో బలపడుటకు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగిన నా గొప్ప దేవా, నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. మరి నా తండ్రి, నీ ప్రత్యేకమైన ప్రణాళిక, నీ నీతి, నీ నిబంధన, నీ కట్టడ, నీ విధి సమస్తమును కూడా నా తండ్రి మేము గుర్తెరుగుటకు, మార్గములో పయనించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకి వందనములు. సర్వకాలములలో, సర్వావస్థలలో, సర్వవేళలలో ఒకే ఒక రీతిగా ఉండిన నా గొప్ప దేవా, నీకే స్తోత్రము రాజా. అయా, మీ నామమునకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. ఈ ఉదయకాల సమయములో నా తండ్రి మీరు నాతో మాట్లాడండి. నా సన్నిధి కూటములో, నా ప్రార్థనా గదిలో నా తండ్రి, నా ప్రార్థనా అనుభవము నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో నా తండ్రి నిండుకొనినదై, పరిశుద్ధాత్మతో ఆత్మవశురాలుగా సమస్త విషయముల గురించి నా తండ్రి అర్థము చేసుకొనుచు నీ మార్గములో నిలిచి ఉండే క్రమములో ప్రజలందరి గురించి నా తండ్రి, నీ బిడలైన వారందరి గురించి, ప్రతి ఒక్క మార్గము గురించి, ప్రతి ఒక్క నా తండ్రి త్రోవ గురించి, ప్రతి ఒక్క నా తండ్రి విధి విధానముల గురించి నా తండ్రి ప్రార్థించుటకు, నీలో నిలిచిండుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము దేవా. దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాపమును శాపమును కడగండి, విమోచించండి దేవా.
దయ్యములను, భూతములను, పిశాచములను నా తండ్రి, ఇంకా మరెన్నో 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 నా తండ్రి చీకటి సంబంధిత వ్యక్తులు, చీకటి కార్యములు, చీకటి ఛాయలు మా చెంతకు రాక నా తండ్రి అవేవి మమ్ములను నా ప్రభ ఎంత మాత్రమును నా తండ్రి ఇబ్బందికి గురి చేయకుండా వాటిని గుర్తెరిగి నా తండ్రి సమస్తాన్ని కూడా నా తండ్రి అయా నా ప్రభ బంధించి వేసి మా కాళ్ళ క్రింద వేసి త్రొక్కుటకు నా దేవా మేము విజయమును పొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ఈ లోకము నా తండ్రి దుష్టుని కబంధ హస్తములలో బంధించబడి ఉన్నది నా తండ్రి. ఆ దుష్టుని కబంధ హస్తముల నుంచి నా తండ్రి ఈ లోకమును నీ ప్రజలను మీరు విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా గత వారము దినములుగా నా తండ్రి నాలో నా తండ్రి కొంత నా తండ్రి అయా నా ప్రభ నాయన అస్వస్థత వలన నా తండ్రి కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగోలేని కారణముగా యూట్యూబ్ ప్రోగ్రామ్స్ నా తండ్రి నేను చేయలేకపోయి ఉంటుంది నా ప్రభ. దయతో నన్ను క్షమించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. క్రమమంతటి చొప్పున నా తండ్రి నేను క్రమపరచబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ప్రార్థన యందు విసుకక ఎడతెగక ఆసక్తి కలిగిన తండ్రి నీ సన్నిధానమందు ప్రార్థించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ప్రార్థించే క్రమమును, ప్రార్థనా అంశములను, ప్రార్థనా తీరును, ప్రార్థనా వ్యవస్థను, ప్రార్థనా సంకల్పమును నా తండ్రి, ప్రార్థనా అనుభవమును నా తండ్రి మీరు స్థిరపరిచిన ప్రభ అయా బహాటముగా నీ సన్నిధిలో నా తండ్రి గంభీరముగా నీవు ఇష్టపడే రీతిలో నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ దివ్య సన్నిధిలో నీ చెంత నా తండ్రి మోకాళ్ళు నీ ప్రార్థన చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము తండ్రి. నీ యొక్క నా తండ్రి బిడల చుట్టూ నా తండ్రి నీ జనుల చుట్టూ నా ప్రభ నీ యొక్క నా తండ్రి ఏర్పాటు చేసుకున్న నీ ప్రియ జనాంగం అంతటిని నా ప్రభ ప్రతి ప్రజను, ప్రతి జనమును, ప్రతి జనాంగమును, ప్రతి జనపదమును నా తండ్రి సమస్తమును కూడా నా ప్రభ అయా నా తండ్రి మీరు దీవించండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ నామములోనికి నా తండ్రి మీరు ఆహ్వానించండి. నీ నామములో నిన్ను నమ్మి బాప్తిస్మము పొంది నా తండ్రి నీలో రక్షించబడిన వారు అత్యధికముగా ఫలించుటకు నా దేవా నీకు సమీపముగా దినదినము నా తండ్రి నీ హృదయమును గుర్తెరిగి నా తండ్రి నీ కార్యములని చేయుటకు నీ రాజ్యములో నా తండ్రి అత్యధికమైన నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నా ప్రభా నీ చిత్తానుసారముగా వాడబడుటకు వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించండి. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ ముఖ కాంతిని మీరు ప్రసరింప చేయండి దేవా. నీ యొక్క సుందరమైన ముఖ కాంతిలో నా తండ్రి మా రహస్య పాపములను సైతము మేము చూచుకొని నా తండ్రి తడిమి తడిమి నా తండ్రి వాటిని నా ప్రభ నాయన వెతికి 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 నా తండ్రి తీసివేసి నా తండ్రి విసర్జించి వేసుకొని నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ నమ్మకత్వమును బట్టి నా తండ్రి పరిశుద్ధులగుటకు నా తండ్రి అయా నీవి నా తండ్రి నీవు పెట్టిన ఈ దేహము నీ ఆలయము ఉన్నదని మీరే సెలవిచ్చి ఉన్నారు దేవా. దేవుడు ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయనని మీరు సెలవిచ్చినట్లుగా ఈ దేవుని ఆలయమును నా తండ్రి ఈ దేహమును నా తండ్రి మేము కాపాడుకునుటకు అభివృద్ధి పొందుటకు ప్రణాళికలో నిలిచిండుటకు నీ రాకడ వర్తమానములను వినుటకు రాకడకు నా తండ్రి నా ప్రభ సిద్ధపడుటకు అనేక మందిని సిద్ధపరచుటకు ఈ లోకములో ఉన్న నా తండ్రి సమస్తమైన నా తండ్రి నీచ తుచ్చ కార్యములను నా తండ్రి మేము చేయక నా ప్రభ వాటిని నా తండ్రి గుర్తుపట్టి నా తండ్రి విడిచిపెట్టుటకు నాయన ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ చిత్తానుసారముగా మీరే సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృపగలిగిన దేవా నీకే స్తోత్రము దేవా. ఇంకా నీ నామఘనతను అర్థము చేసుకోలేక నీ ప్రభావ మహత్యములను గురించి నా తండ్రి అయా నా ప్రభ నాయన నా తండ్రి నాయన విధి విధానములలో నా ప్రభ గుర్తెరగలేక నీ ఘనత ఏమిటో నీ మహిమ ఏమిటో నీ కీర్తి ఏమిటో నీ ప్రభావం ఏమిటో నీ నామము అన్ని నామముల కంటే పైనామము నీవే దేవుడవని నీవే రాజువని నీవే ప్రభుడవని నీవే చక్రవర్తివని మహాచక్రవర్తివని ఈ సర్వభూమికి నీవే అధికారివని నీవు తప్ప వేరొక రాజు దేవుడు మరెవరు లేరని నా తండ్రి అయా నా తండ్రి ఉన్నతమైన ఉన్నతాధికారివి
నీవేనని గుర్తుపట్టలేక నా తండ్రి, అయా నిన్ను గుర్తించలేక నా తండ్రి మూయబడిన హృదయములతో నా తండ్రి, అయా నా ప్రభ చీకటిలో నా తండ్రి కొట్టుకొని పోవచ్చు, దురాత్మల చేత ప్రేరేపించబడుతూ అంధకార సంబంధమైన వ్యక్తుల చేత నా తండ్రి లోభపరచబడుతూ నా తండ్రి భయంకరంగా నాయన చీకటి ఛాయలలో నా తండ్రి చీకటి ఉచ్చులలో మా సాతాను మాయా వలయములో నా తండ్రి చిక్కుకొని ఉన్న ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి మీ కాపుదలను ఇవ్వండి. నిన్ను నమ్ముటకు, నిన్ను విశ్వసించుటకు నా తండ్రి వారికి మార్గమును మీరు సిద్ధము చేయండి దేవా. నీ మార్గమందు నిలిచిండుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. నాలుక పెదవులను నా తండ్రి మీరు ముట్టండి, స్వరమును ముట్టండి, అంతరంగమును సరిచేయండి, శుద్ధ హృదయమును పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరు అనుగ్రహించుమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ యొక్క క్రమమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ నా ఉప నీ శిలువ రక్తములో కడగబడుటకు, నీలో బాప్తిస్మమును పొందుటకు నా తండ్రి నిన్ను వెంబడించుటకు, నిన్ను నా తండ్రి గైకొనుటకు, నిన్ను ఆచరించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీవే దేవుడవు, నీవే రాజువు, నీవే గనుడవు నా తండ్రి. నీ యొక్క ఘనత నా తండ్రి మేము నన్ను తండ్రి ఈ భూమి మీద స్వతంత్రించుకొనుటకు సర్వభూమిని మానవు నా తండ్రి కలుగ చేసి సర్వ సృష్టిని నా తండ్రి మీరు ఏర్పాటు చేసి సృష్టిలో దాగి ఉన్న ప్రతి దానిని మీరు నా తండ్రి మానవ ప్రయోజనార్థం మేలు కోసం మానవుని యొక్క నా తండ్రి నా ప్రభ విధిని బట్టి నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన క్రమం అంతటిని బట్టి భూమి మీద ప్రత్యేకమైన స్థానములో ఒక అధికారిగా నా తండ్రి మేటి అయిన వ్యక్తిగా నా తండ్రి నీ యొక్క స్థానమునిచ్చి నీ యొక్క ఏర్పాటును బట్టి నా తండ్రి నీ ప్రభావం అంతటిని నా ప్రభ మానవులకు ఇచ్చుటకు, నీ మహిమనిచ్చుటకు ఇష్టపడుచు నా తండ్రి ఒక అధికారినిగా నియమించి సర్వ సృష్టిని భూమిని ఏలమని మీరు సెలవిచ్చిన క్రమమందు నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా ప్రభ నాయన ఈ భూమిని అంతటిని ఏలుటకు నా తండ్రి సృష్టికర్తను మరిచి నా ప్రభ సృష్టిని పూజించేవారు ఎందరో ఉన్నారు దేవా. అట్టి మార్గము నా తండ్రి ఉత్తమమైనది కాదు అని, అది నా ప్రభ నాయన ఎంత మాత్రమును దేవునికి సమీపమునకు చేయునది కాదు అని నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తెరిగి నా తండ్రి నీ నామఘనతలో నా తండ్రి నిన్ను ఉచ్చరించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృపామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించండి దేవా. నీతిమంతుని గుడారములో రక్షణ సునాదము వినబడునని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నీతిమంతుని గుడారమందు రక్షణ సునాదముని నా తండ్రి వాగ్దానము నా తండ్రి మీరు ఇచ్చిన క్రమమును బట్టి నీతిమంతుని గుడారమంతయు వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించండి. ఆ గుడారములో నా తండ్రి నీ ముఖకాంతి నా పాప నిరంతరము ప్రసరించినట్లుగా నీ క్రమము చొప్పున, నీ ఏర్పాటు చొప్పున, నీ ప్రణాళిక చొప్పున నీవిచ్చిన నా తండ్రి నీ ఉన్నతమైన స్థితిని బట్టి నా ప్రభ నీవు ఏర్పాటు చేసిన విధిని బట్టి నా తండ్రి సమస్తము కూడా వర్ధిల్లుటకు నా తండ్రి తరతరముల దీవెన కలుగుటకు, అనేక తరములకు నా తండ్రి ఆశీర్వదించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ ప్రభావమును చూపించండి దేవా. నీ మహిమను కనపరచండి. నీ అంతరంగమును నా తండ్రి మేము నా తండ్రి గుర్తెరుగుటకు నా దేవా నీ హృదయములో నా తండ్రి చోటు సంపాదించుకొనుటకు, నీ రాజ్యములో నీ ప్రక్కనే కూర్చుండుటకు నా తండ్రి నీ మహిమను అధిక మహిమను అనుభవించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. ఏర్పాటు చేయండి దేవా. నీ స్థితినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. కరుణించండి దేవా. కనికరించండి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా పరిశుద్ధ
పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు. స్తుతి 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 స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా నాయన దేశములను, రాష్ట్రములను, ప్రపంచములను మీరు ఏర్పాటు చేసిన మీ ప్రామాణికతను బట్టి నా తండ్రి మీ కృపలో జ్ఞాపకం అందించుకొని ప్రతి దేశ చట్టమును, న్యాయమును, రాష్ట్ర చట్టమును, న్యాయమును నా తండ్రి మీరు కాపాడమని విశ్వ న్యాయస్థానముగా, విశ్వ సంఘముగా, విశ్వ సమాజముగా నా తండ్రి సమకూర్చమని నా తండ్రి నా ప్రభ వేడుకొనుచున్నాను. నీ అధికారమును ఇచ్చి నా తండ్రి నీ అధికార ఘనత చొప్పున నా తండ్రి నీ ప్రభావమును, నీ మహత్యమును వారు అనుభవించున్నట్లుగా నా తండ్రి నీ చిత్తమునకు గుర్తెరిగి నా తండ్రి నీ యొక్క నీతిని, యథార్థతను నా తండ్రి నా ప్రభ ప్రేమిస్తూ నీ రాజ్యమును కట్టుటకు నీ అధికారం ఇచ్చిన ప్రతి నీ బిడ్డను నా ప్రభ మీరు నా తండ్రి పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకొని వారితో మాట్లాడి నా తండ్రి వారి ఉద్దేశములను, తలంపులను నా తండ్రి నీవిగా నా తండ్రి మీరు కలుగచేసి నా ప్రభ వారిని వారి కుటుంబములను దీవించండి. నీ నామఘనతకు నా తండ్రి నీకు విధేయులుగా నా ప్రభ నీ పని చేయుటకు నీవిచ్చే నా తండ్రి ప్రతి తలంపు నీవు ప్రతి ఉద్దేశము, ప్రతి చట్టము, ప్రతి న్యాయము నా తండ్రి నీ చిత్తానుసారముగా కలిగిన తండ్రి సమస్తము సరిచేయబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. సమానత్వమును, సమన్యాయకత్వమును, సౌభ్రాతృత్వమును నా తండ్రి మీరు కలుగచేయండి. ప్రపంచమంతటిని నా తండ్రి మీరు కాపాడండి దేవా. నాయక వర్గమునకు, పాలకులకు నా తండ్రి అయా నాయన రాజకీయవేత్తలకు నా తండ్రి నా ప్రభ నాయన ఇంకా మరెన్నో రీతులుగా నా ప్రభ మీరు ఏర్పాటు చేసుకొని ఉన్న నీ క్రమము నా తండ్రి కేవలము నా తండ్రి నా ప్రభ ఒక్కరికి సంబంధించినది కాదు, ఒక వర్గమునకు సంబంధించినది కాదు, ఒక మతమునకు సంబంధించినది కాదు, ఒక విధానమునకు సంబంధించినది కాదు. సమస్త మానవాళి శ్రేయస్సు కోసం నా తండ్రి సమస్తము మీరు ఉంచి ఉన్నారని గుర్తెరుగుటకు నా దేవా నీ కృప చూపించి వారి హృదయములను తెరవండి. వారి ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి దేవా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ నామఘనతను మాత్రమే గుర్తెరుగుటకు నా దేవా, నీలో నా తండ్రి ఫలించుటకు, ఫలించబడుటకు నా దేవా ఫలింపునివ్వండి దేవా. ఆయా పనికి వచ్చు నా తండ్రి ప్రతి తీగగా నా తండ్రి ప్రతి ఒక్కరూ విస్తరించున్నట్లుగా నా తండ్రి ఈ లోకమంతటి మీద నీ కాంతిని, నీ ముఖ కాంతిని మీరు ప్రసరింపచేసి నా తండ్రి నీ కార్యమంతటిని, నీ ప్రణాళికనంతటిని నా తండ్రి మీరు సక్రమముగా నెరవేర్చమని, జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. అందు నిమిత్తము నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ ప్రత్యేకమైన స్థితిలో నా తండ్రి మీరు గుర్తించిన, మీరు ఏర్పాటు చేసిన, మీరు నా తండ్రి అభిషేకించిన, మీరు ప్రత్యేకించిన ప్రతి ఒక్క నీ బిడ్డను నా పాప పేరు పేరు వరుసన మీరు దీవించండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీ నామ ఘనతను నా తండ్రి ప్రచురము చేయుటకు, నీ బూది గంతముల వరకు సంచరించుటకు, నీ సువార్త పని చేయుటకు నీ నామములో నా తండ్రి మీరు అభిషేకించిన అభిషిక్తులను నా పాప నీ కృపను బట్టి నా తండ్రి మీరు దీవించండి దేవా. ఎవరి వారి అయా నా తండ్రి విధానమందు నా తండ్రి ఎవరి వారి పరిస్థితుల్లో, ఎవరి వారి విధానములో నీ ప్రతినిధులుగా వ్యవహరించే క్రమములో నీ పని చేసేవారు కూడా ఉన్నారు దేవా. వారందరినీ కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన దీవించమని వేడుకొనుచున్నాను. నీ నామములో నా తండ్రి పనిచేసే దైవదాసులను, దైవదాసురాండ్రులను, సువార్థికులను, సంఘ కాపరులను, బోధకులను, సేవకులను, పరిచారకులను, పాటలు పాడు వారిని, గాన ప్రతిగానములు చేయవారిని, వాయిద్యములు వాయించు వారిని, తంతినాదములు చేయవారిని, ప్రవక్తలను, ప్రార్థనా పరులను, ప్రార్థనా యోధులను, ప్రార్థనా వీరులను ప్రతి ఒక్కరిని మీరు సందర్శించండి. ఏ నీ క్రమంలో ఎవరు నా తండ్రి ఎక్కడెక్కడ నా తండ్రి నీ పనిలో నిమగ్నమై నా తండ్రి నీ మీద నమ్మకముతో, విశ్వాసముతో నా తండ్రి భారమంతటిని నా ప్రభ నీ మీద వేసి నా తండ్రి కేవలము నా తండ్రి ఒక యంత్రముగా, సాధనముగా నా తండ్రి నీ చిత్తానుసారముగా వాడబడుటకు నా తండ్రి ప్రత్యేకమైన ఆలోచన దృక్పథముతో ఎవరెవరు ఎక్కడెక్కడికి ముందుకు వెళ్ళుచున్నారో వారందరినీ నా తండ్రి మీరు దీవించండి దేవా. వారు వేసే ప్రతి అడుగు, మాటలాడు ప్రతి మాట, చేయు ప్రతి కార్యము నా తండ్రి నీ దగ్గులాగున, నీ చిత్తమును నా తండ్రి కనబరుచులాగున, నీ కార్యం అంతటిని నా ప్రభ ఈ భూమి మీద మీరు క్రమపరిచే క్రమములో నీ చిత్తానుసారంగా నీ వ్యూహాత్మక విధానములో నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా ప్రభ పట్టబడుటకు, రక్షించబడుటకు, నిన్ను నమ్ముటకు, విశ్వసించుటకు, నీ సన్నిధిలో చేరుటకు, ప్రతి మోకాలు యేసు నామములో వంగుటకు, ప్రతి నాలుక నిన్ను గురించి పాడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను
తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతి ఆత్మ నా తండ్రి పట్టబడుటకు, ప్రతి ఒక్కరు నా తండ్రి నాయన ఆత్మరక్షణ భద్రత చేసుకొనున్నట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయమును మీరు తెరవండి దేవా. నీ దైవదాసులు నిలవబడు స్థలములో వెళ్ళు చోట్లలో నా తండ్రి నీ ఆత్మతో నింపి నా తండ్రి నా ప్రభ నీ నోటి బూరగా వాడుకొని ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ ఆత్మ కార్యము మాత్రమే జరుగునట్లుగా క్రమమైన పద్ధతిలో నీవు ఏర్పాటు చేసిన క్రమమంతయు నా తండ్రి సక్రమముగా జరుగునట్లుగా నీ కృపనివ్వండి. అక్రమమైనది నా తండ్రి, క్రమము లేనిది నాయన, క్రమరహితమైనది నా తండ్రి, ఏది ఎవరిలో జరగకుండా ఎవరి క్రమము ఎట్టిదో అట్టి క్రమమును బట్టి మాత్రమే ఈ లోకమందు నా తండ్రి వెలుగుటకు వెలిగించుటకు నా తండ్రి అనేక మందికి వెలుగుగా మార్చుటకు, వెలుగై ప్రకాశించుటకు, దీవెనగా మారుటకు, ఎవరికి వారే ఎవరి నా తండ్రి దీవెనకరముగా నా తండ్రి హెచ్చించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ నీతిని నీ రాజ్యమును నా తండ్రి నీ ప్రామాణికతతో మీరే కట్టమని నా తండ్రి నీ ప్రమాణములను నీ ప్రాణాన్ని నా తండ్రి నీ యొక్క ప్రాధాన్యతను నా తండ్రి నీ ప్రణాళికను నా ప్రభా నీ యొక్క ఉద్దేశమును నీ తలంపును నా తండ్రి ప్రతి ఒక్కరిలో మీరు జరిగించమని, ప్రతి ఒక్క నీ బిడ్డకు నా తండ్రి నీ కాపుదల నిరంతరం ఉంచి నా తండ్రి అయా నీ ఆగమనమును నా తండ్రి గుర్తించుకుని నా తండ్రి నీవు మరలా వచ్చుచున్నావు. నీ నామమందు నా తండ్రి అనేక మందిని నా ప్రభా నీ రాజ్యానికి పౌరులను నా తండ్రి నీకు వారసులను చేయుటకు నా తండ్రి మీరు ఇష్టము కలిగి ఉన్నారని, నీ రాజ్యమును చేయుటకు నా తండ్రి మీరు గొప్ప సంకల్పముతో నా తండ్రి ఈ సృష్టినంతటిని ఏర్పాటు చేసుకొని ఉన్నారని, నీ సంకల్పము నీ యొక్క నా తండ్రి ఉద్దేశం అంతయు నా తండ్రి ప్రతి ఒక్కరిలో నెరవేరుటకు నా దేవా నీ కృప చూపించండి. దిన ప్రయాణములతో నా తండ్రి నాయన ఎన్నో వ్యయ ప్రయాసలతో నా తండ్రి దినము నా తండ్రి ఎంతో నా తండ్రి ప్రయాసపడుతూ నా ప్రభ అయా నిన్ను వెంబడిస్తూ నా తండ్రి నీ మార్గంలో నడుస్తూ నా ప్రభ పనిచేసేవారు ఉన్నారు, నిన్ను గుర్తెరగని వారు ఉన్నారు, అసలు నీవు దేవుడు అని ఒప్పుకొనని వారు ఉన్నారు దేవా. వారందరినీ కూడా మీరు సందర్శించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు చేర్చండి, తెరవండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. దిన ప్రయాణములను మీరు దీవించండి. జీవనోపాధి నిమిత్తము కానీ నీ పరిచర్య కోసము కానీ మరి ఇతర మంచి కారణములతో ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో వారి ప్రయాణములన్నీ నా పాప నీ చిత్తానుసారముగా జరుగునట్లుగా నీ ఆత్మ కాపుదల నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీరు నిలిపించండి దేవా. నీ ఆత్మను నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు ఉంచి నా తండ్రి నీ పరిశుద్ధాత్మ సహవాసముతో నా తండ్రి నిత్యమైన నా తండ్రి నీ సన్నిధి ప్రభావమును నా తండ్రి నీ పరిశుద్ధాత్మను అనుభవిస్తూ వారి కార్యములన్నింటినీ నా తండ్రి సంపూర్తి చేసి నా ప్రభ నమ్మకముగా నీలో పనిచేస్తూ నా తండ్రి ఈ భూమి మీద ఉన్న నా తండ్రి సమస్తమైన దుశ్చర్యలను నా ప్రభ అయా జయించుటకు నా దేవా నీ కృపనివ్వమని నా తండ్రి నీ నామఘనతలో మీరే కట్టియుంచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళుచున్నారో ఎట్టి ప్రయత్నములలో ఉన్నారో నా తండ్రి వారందరిని మీరు సందర్శించండి. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, ట్రైన్ మార్గంలో వెళ్ళేవారు, ఇంకా మరెన్నో ప్రయాణ సాధనములో ప్రయాణములు చేస్తూ నా తండ్రి టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు నా తండ్రి, ఇంకా మరెందరో నా తండ్రి ఎంతగా ప్రయాణములలో ఉన్నారో నా తండ్రి ఎలాంటి ప్రమాదములు ఆపదలు ఇబ్బందులు లేకుండా నా తండ్రి మీరే కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. ప్రతి ఒక్కరి ప్రక్కనే మీరు ఉండండి దేవా. నీ ఆత్మ సహవాసమును నీ దేవదూతల నా తండ్రి నా ప్రభ కాపుదల నీ కాపుదల నా తండ్రి ప్రతి నీ బిడ్డకు కలుగునట్లుగా ప్రతి ఒక్కరూ ప్రత్యేకించబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. దిన ప్రారంభములను నా తండ్రి మీరు జ్ఞాపకము చేసుకొనండి దేవా. ఆయా ఉద్యోగ ప్రారంభములు, బిజినెస్ ప్రారంభములు, కొనుగోలు, అమ్మకములు, వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు నా తండ్రి ఇంకా ఎన్నో మరెన్నో శుభకార్యములు నా తండ్రి మరెంతగానో నా ప్రభా నీ మీద ఆనుకొని నా తండ్రి ప్రత్యేకముగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ ఆశీర్వాదమును కోరుకొనుచు నీ ఏర్పాటును నీ ప్రణాళికను నా తండ్రి నా ప్రభా నాయన గంభీరముగా నా తండ్రి
అయా నా ప్రభ కోరుకునే వారిని నా తండ్రి మీరు దీవించండి దేవా. అట్టి విధానమందు నా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి నీ కార్యమంతయు నా తండ్రి సఫలీకృత మగులాగున ప్రారంభించిన నా తండ్రి చేసిన ప్రతి కార్యము నా తండ్రి సఫలీకృత మగులాగున ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడులాగున నీ ఆశీర్వాదమును నీ ప్రేమను నీ మహిమను నీ ఘనతను నా తండ్రి ప్రతి ఒక్కరు పొందులాగున నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. సర్వ మానవుల యొక్క నా తండ్రి నా ప్రభ భద్రత కోసం, శ్రేయస్సు కోసం నా తండ్రి ఆరోగ్య పరిస్థితులను నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నాయన నీ చిత్తానుసారముగా సరిచేయబడి క్రమంలో మీరు ఏర్పాటు చేసుకుని ఉన్న మెడికల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ని, నర్సెస్ ని, పారామెడికల్ సిబ్బందిని నా తండ్రి నీ కృపనిచ్చి నీ జ్ఞానముని ఇచ్చి నా తండ్రి మీరు కాపాడండి దేవా. వారి మీద నీ ఆత్మను కుమ్మరించండి, వారిని అభిషేకించండి దేవా. నీ జ్ఞానముతో నింపి నా తండ్రి వైద్యం అనేది సేవ, అది వ్యాపారము కాదు అని వారు గుర్తెరిగి నా తండ్రి నీ నామమును బట్టి నా తండ్రి ప్రత్యేకించబడి గణపరచబడి నా తండ్రి నీ చిత్తానుసారముగా వారి విధులు నిర్వహించుటకు నా తండ్రి వారు వారి కుటుంబాలు దీవించబడుటకు నీ కృపనివ్వండి. కొందరు నైపుణ్యము కలిగిన వైద్యులు నా తండ్రి వయసు ప్రభావము చేత గాని మరి ఏ ఇతర కారణములతో నా తండ్రి ఎలాంటి వృద్ధాప్యం వలన కానీ ఎలాంటి ఇబ్బందులకు ఒడిదుడుకులకు నా ప్రభ లోను కాకుండా వారందరూ నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి కాపాడబడుటకు నీ కృపనివ్వమని, మంచి ఆరోగ్యమునివ్వమని, బలమునివ్వమని, శక్తినివ్వమని, దీర్ఘాయుష్యవంతులుగా నా తండ్రి నీ జనులకు నా తండ్రి సేవ చేసే క్రమమందు నా తండ్రి వారు వారి తరములు వారి కుటుంబములు దీవించబడులాగున నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. వారిని మీరు సందర్శించండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. నీ జ్ఞానము మాత్రమే వారికి కలుగునట్లుగా, నీ చిత్తానుసారముగా వారు పనిచేయనట్లుగా, క్రమపరచబడినట్లుగా నీ కృపనివ్వమని, సమస్త కార్యముల యందు నా తండ్రి సమస్త రీతులుగా నా ప్రభ నీ చిత్తమును నా ప్రభ నాయన గుర్తెరుగుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు దేవా. నీ జనులెల్లరికీ నా తండ్రి ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. ప్రతి అనారోగ్యమును నా తండ్రి మీరు నా తండ్రి నాశనము చేయండి దేవా. ప్రతి ఒక్క నా తండ్రి ఆయా వ్యాధిని, బలహీనతలు నా తండ్రి మీరు కొట్టివేసి నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులను చేసి నా తండ్రి నీ నీతిని, నీ రాజ్యమును వెంబడించుటకు, కట్టుటకు, చేయుటకు నా తండ్రి ప్రయత్నించుటకు, ఉద్దేశము కలిగి ఉండుటకు నా తండ్రి కుటుంబాలుగా విస్తరించుటకు నా తండ్రి ప్రతి ప్రామాణికతలో నా తండ్రి నీ విధి విధానములను బట్టి నా తండ్రి నీ న్యాయమును బట్టి నీ యథార్థతను బట్టి నా తండ్రి నీ నీతిని అనుసరించుచు నా తండ్రి నిన్ను వెంబడించుచు నీ మార్గములో పయనిస్తూ నీ సత్యమును గైకొనుటకు అయా నీ జీవమును పొందుటకు నా తండ్రి నా ప్రభ నా తండ్రి సమాజం అంతయు కట్టబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రస్తుతం నా తండ్రి వ్యవసాయదారులను నా ప్రభ నీ కృపలో జ్ఞాపకమని ఉంచుకోనండి. వారు పెట్టే పెట్టుబడులకు నా తండ్రి వారి శ్రమకు తగిన ఫలితమును నా తండ్రి మీరు అందించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఫలించుటకు కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. వ్యవసాయ భూములకు నా తండ్రి మంచి పంట సారముని ఇచ్చి నా తండ్రి పంటలన్నీ సక్రమముగా పండుటకు, మంచి పంట దిగుబడులు కలిగి నా తండ్రి ఎలాంటి కరువు కాటకములు లేకుండా నీ జనులందరూ నా తండ్రి పోషించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వ్యవసాయ భూములకు నా తండ్రి నీ సారమునివ్వండి దేవా. నా తండ్రి నిస్సారమైన భూములు సహితము నా తండ్రి సారవంతముగా పండుటకు నా దేవా నీ జనులెల్లరూ ఆనందించుటకు నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి నా తండ్రి ఒడిదుడుకులు లేకుండా ప్రతి వ్యవసాయదారుడు నా తండ్రి ఆనందించుటకు, వారి కుటుంబాలు దీవించబడుటకు నీ కృపనివ్వమని వేడుకుడా. మీ నామమునకే వందనములు చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వ్యవసాయ భూములకు నా తండ్రి నీ పంట సారమును నా తండ్రి
మీరు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ కనికరమునివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. వ్యవసాయదారులకు నా తండ్రి నీ కృప నిరంతరము నిలిచి ఉండునట్లుగా నా తండ్రి, ఎలాంటి అప్పుల భారముతో నా తండ్రి వారు కృంగిపోక నా తండ్రి, ఎలాంటి నా ప్రలోభములకు లోనైనా తండ్రి వారు వికలమైపోకుండా వారి కుటుంబాలకు సహితం నా తండ్రి నీ దీవెన కలుగునట్లుగా, ఎలాంటి నా తండ్రి అయా నా నాయన ఆత్మహత్యలు లేకుండా నా తండ్రి వారు నా తండ్రి సక్రమమైన ఫలితమును పొందుటకు నా దేవా నీ కృప చూపించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. నిరుద్యోగులైన వారిని మీరు ఆదరించండి దేవా. ఉద్యోగ అవకాశములను కల్పించండి. నిరుద్యోగం అనే దయ్యమును నా తండ్రి మీరు వెళ్ళగొట్టండి దేవా. నాశనము చేయండి. చేతుల కష్టార్జితం అంతటిని మీరు వృద్ధి పొందించండి దేవా. ఎవరికి ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నవో నా తండ్రి నా తండ్రి ఎన్నో కమిట్మెంట్ల చేత వేధించబడుతూ నా తండ్రి నా చేసే ఉద్యోగములను సహితం నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చేత కోల్పోయి నా తండ్రి ఎంతగానో నా నాయన వ్యయ ప్రయాసల కోరుస్తూ నా తండ్రి ఆర్థికంగా చితికిపోవచ్చున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ మీరు సందర్శించండి దేవా. మార్గము చూపించండి. సక్రమముగా నీ చిత్తానుసారముగా మీరే పోషించండి. ఉన్న కమిట్మెంట్లన్నిటినీ మీరే నిర్వహించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. అయా ఐటీ డిపార్ట్మెంట్ లో నా తండ్రి అత్యధికమైన కృపను మీరు నిలిపి ఉంచి గత 30-40 సంవత్సరాలుగా చేసిన నా తండ్రి ఆర్థిక సేవ ఎంతో గొప్పది నా తండ్రి. ఎందరో నిరుద్యోగులైన వారికి యువతి యువకులకు నా తండ్రి తరతమ భేదము లేకుండా ఎన్నో ఉద్యోగ అవకాశములను కల్పించిన తండ్రి ప్రత్యేకించిన డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్ గా నా తండ్రి నేడు మేము గుర్తించినాము దేవా. అయా నా తండ్రి దాన్ని అంతటిని బట్టి నా తండ్రి అది మరలా పునరుద్ధరించబడుటకు కోల్పోయిన వారు ఉద్యోగములను పొందుటకు నా తండ్రి మారుచున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ ధోరణిలో నా తండ్రి ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత నా తండ్రి అల్గారిథములు ప్రబలినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు నా తండ్రి నీ జనులకు లేకుండా సురక్షితంగా కాపాడబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ కనికరం అంతటిని నా తండ్రి మీరు నిలిపి ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. నీకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా ప్రత్యేకించండి దేవా. ప్రత్యేకించండి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము 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 దేవా. దురాత్మలను బంధించండి దేవా. చీకటి శక్తులను బంధించండి దేవా. ఐటీ డిపార్ట్మెంట్ యాజమాన్యములను నా తండ్రి యజమానులను మీరు గుర్తించండి. ఆయా వారిలో నా తండ్రిని ఆత్మకార్యమును ఉంచి నా తండ్రి వారు చేసిన సేవలంతటిని బట్టి నా తండ్రి వారి ధనమును వారి యొక్క నా తండ్రి సమయమును నా తండ్రి అయా నీ జనుల కోసం సద్వినియోగం చేసిన వారు కూడా ఎందరో ఉన్నారు. చేయవలసిన వారు నా తండ్రి ఇంకా చేయుటకు నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ఆశీర్వదించబడి నా తండ్రి నాయన నీ కృపను పొందుటకు నీ ఆశీర్వాద ప్రభావముతో నీ మహిమతో నీ ఘనతతో నా తండ్రి సమస్తాన్ని నా అయా చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి. కృప చూపించండి. కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికరించండి దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. ఐటీ డిపార్ట్మెంట్ లో నా తండ్రి నీ వెలుగుని నా తండ్రి మీరు నిలిపి ఉంచండి దేవా. ఉద్యోగం నా తండ్రి నా మీరు కలిగించండి దేవా. ఐటీ డిపార్ట్మెంట్ యాజమాన్యములకు నా తండ్రి వారి కుటుంబాలకు వారి వ్యాపారములకు వృద్ధిని అభివృద్ధిని మీరు కలుగచేసి నా తండ్రి నీ చిత్తానుసారముగా వారి తరములన్నీ దీవించబడి అనేక మందికి జీవనోపాధిని కల్పించుటకు అనేక మందికి నా తండ్రి ఆదర్శవంతముగా పనిచేయుటకు అనేక మందిని వెలిగించుటకు పోషించుటకు నా దేవా నీ కృపను బట్టి విస్తరించుటకు నీ సత్యమును గుర్తెరుగుటకు నీ నీతిలో నీ యథార్థతలో నా తండ్రి నీ రాజ్యమందు నా తండ్రి వెలుగొందుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారిని మీరు సందర్శించండి దేవా. ఉద్యోగములను ఇవ్వండి దేవా. అయా నా తండ్రి ప్రతి డిపార్ట్మెంట్ ని నా తండ్రి మీరు హెచ్చించండి దేవా. అయా ప్రతి ఒక్కరిలో మీ ఆత్మకార్యము జరిగించండి దేవా. ఎవరెవరికి
వారికి నా తండ్రి ఎట్టి అవసరతలు ఉన్నవో ఎవరెవరు నా తండ్రి నీ చిత్తానుసారముగా పనిచేయుటకు నా దేవా నీ కృపలో నా తండ్రి నిన్ను కలిగి ముందుకు వెళ్ళుటకు నా తండ్రి ఇష్టపడుచున్నారో నా ప్రభ విస్తరింప చేయండి దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు దేవా. నీ ప్రార్థన అవసరం ఉన్న ప్రతి చోటకు నా తండ్రి మా ప్రార్థన వెళ్ళి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ఆశీర్వదించబడి విడిపించబడి కాపాడబడి నా తండ్రి నీ సత్యములో నీ నీతి రాజ్యమును నా తండ్రి చేయుటకు నా దేవా నీ నీతిని నీ రాజ్యమును ప్రేమించుటకు నా దేవా నీలోనికి ఆకర్షించబడుటకు నీ కృపనివ్వమని ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రతి విధమైన శోధనలో నుంచి నా తండ్రి మీరే విడిపించమని నా తండ్రి ప్రతి ఒక్క పనిని నా తండ్రి మీరే సఫలీకృతము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. అంగహీనులు అనాథులు వృద్ధులు వికలాంగులు విధవరాండులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన ప్రతి అవసరమును మీరు తీర్చండి. వారి యొక్క ప్రతి ఒక్క నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన ప్రామాణికతలో నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా సమగ్రమంగా నా తండ్రి అయా నా ప్రభ నాయన ప్రతి ఒక్క హృదయము నా తండ్రి చక్కగా స్పందించి నా తండ్రి నీ నీతికి నీ రాజ్యమునకు పనిచేయటకు నా తండ్రి హృదయ ప్రేరేపణ కలుగుటకు అయా దురాత్మ యొక్క చేతిలో నుంచి నా తండ్రి దుష్టుని కబంధ హస్తముల నుంచి నా తండ్రి ప్రతి ఒక్కరు విడిపించబడుటకు నీ కృపనివ్వమని నా తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను దేవా. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడే వారిని నా తండ్రి మీరు కాపాడండి దేవా. వారి కుటుంబాలను దీవించండి. వారి బిడ్డలకు నా తండ్రి నీ భద్రతనివ్వండి. నీ మార్గంలో నీ ప్రణాళికలో నిలిచిండుటకు నా దేవా నీ చిత్తాన్ని మాత్రమే నా తండ్రి వారు కనుగొనుటకు నా దేవా నీ నమ్మకత్వముతో అయా వెలుగొందుతూ నా ప్రభ కుటుంబాన్ని సమాజమును కట్టుటకు నా దేవా నీ కృపనివ్వమని ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీకున్న ఆత్మకార్యం అంతటిని నా తండ్రి మీరే జరిగించమని వేడుకొనుచున్నాను దేవా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. అవకాశములను ఇవ్వండి దేవా. అవకాశములను అంది పొట్టుకొనుటకు నా దేవా నీ కృపను బట్టి విస్తరించుటకు ప్రతి కార్యంలో నమ్మకత్వముతో ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీని నా ప్రభ మీరు వృద్ధి పొందించండి. వ్యవస్థాపకులుగా నా తండ్రి నా ప్రభ కార్యం అంతటిని మీరే నిర్ణయించమని కార్యనిర్వహణ చేయుటకు కార్యాచరణ చేయుటకు కార్యములను నా తండ్రి సిద్ధింప చేయుటకు నీ నమ్మకత్వమును ఉంచిన వారిని నా తండ్రి మీరు ఏ రీతిగా నా ప్రభ నాయన మీరు నా తండ్రి ఏర్పాటు చేసి నీ క్రమమును బట్టి నా తండ్రి గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీని నా తండ్రి నా ప్రభ ఉద్దేశముతో కలిగి ఉన్నారు. దాన్నంతటిని బట్టి కూడా నా తండ్రి గాడ్స్ కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీ నా ప్రభ అభివృద్ధి చెందుటకు నా తండ్రి అనేక రీతులుగా నీ రాజ్యమునకు నా తండ్రి పని చేయనట్లుగా ప్రతి విషయంలో తండ్రి నీ నమ్మకత్వాన్ని పొందినట్లుగా నీ కొరకు పని చేయనట్లుగా నీచే నడిపించబడినట్లుగా నీ వెలుగును పొందినట్లుగా అనేక మందికి నా తండ్రి రక్షణగా మేలుగా నా తండ్రి శ్రేయస్కరముగా నా తండ్రి అయా నా తండ్రి అనేక రీతులుగా నా ప్రభ నీ నీతి రాజ్యమునకు నా తండ్రి ఉపయుక్తమైనదిగా నీ సమాజం అంతటిని మీరు కట్టే క్రమములో నా తండ్రి గాడ్స్ కింగ్డమ్ కి కింగ్డమ్ ప్రేయర్ మినిస్ట్రీకి కూడా నా తండ్రి నీ ఆధిక్యతను నీ ప్రణాళికను ఇచ్చి నా తండ్రి ప్రత్యేకమైన రీతిలో మీరే వృద్ధి పొందించమని పనులన్నిటినీ మీరే జరిగించమని అవసరములన్నిటినీ మీరు తీర్చమని సమకూర్చమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధములను నా తండ్రి మీరు ఏర్పాటు చేయండి. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ అవసరమును నా తండ్రి నా ప్రభ మీరు తీర్చండి దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనది అని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్క నీ బిడ్డ నా తండ్రి వివాహ బంధమందు కట్టబడుటకు ఘనపరచబడుటకు నా తండ్రి వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని నీ ఘనతను అనుభవించుట
నడిపించుటకు నా తండ్రి నీ కృపా దీవెన మీరు కలిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. విడాకుల కోసం ప్రయత్నించే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని వారు గుర్తెరిగి నా తండ్రి వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను నా తండ్రి వారి తొలగించుకొని జ్ఞానము కలిగి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీలో అయా వెలుగును పొంది నా తండ్రి నీ ముఖకాంతిలో నా తండ్రి మంచి కుటుంబ జీవితంలో నా తండ్రి ఆధ్యాత్మికముగా వెలుగొందుతూ నా తండ్రి సమాజంలో గౌరవించబడుటకు నీ కృపను పొందుటకు నా తండ్రి గౌరవప్రదముగా నా తండ్రి ప్రతి ఒక్కరు వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. దినమున నా తండ్రి ఎందరెందరు నా ప్రభ ఏమి నా తండ్రి నూతన గృహ నిర్మాణములు ప్రారంభించినారో వారందరికీ నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ యొక్క మేలును బట్టి నా తండ్రి నీ సహాయమును బట్టి నీ సహకారమును బట్టి పనులన్నీ సంపూర్తి చేయబడలాగున నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. విడిపించండి, కృప చూపించండి దేవా. అయా నీ కార్యమంతటిని నా తండ్రి నీ ప్రణాళిక చొప్పున నా తండ్రి మీరు జరిగించండి. అయా గృహ నిర్మాణములన్నిటిని నా తండ్రి సంపూర్తిగా చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆర్థిక వనరులను సమకూర్చండి. లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి నా తండ్రి సకాలంలో లోను శాంక్షన్ చేయబడి నా తండ్రి మరి తీసుకున్న రుణమంతయు నా తండ్రి సక్రమముగా తిరిగి కట్టుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. ఎలాంటి నా తండ్రి ఒడిదుడుకులు లేకుండా నా తండ్రి నా ప్రభ ప్రతిదీ మీరు సద్వినియోగము చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీ కృప చూపించండి. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా నా తండ్రి ఆగిపోయిన ప్రతి పని ప్రతి గృహ నిర్మాణము ప్రతి ప్రాజెక్టు నా తండ్రి మీరు మరలా నిర్వహించండి, మరలా ప్రారంభించండి, మరలా జరిగించండి నా తండ్రి. ఆర్థిక వనరులను ఇవ్వండి, నీ సహాయమునివ్వండి, నీ సహకారమునివ్వండి. నీకే స్తోత్రము 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 తండ్రి. స్తోత్రము దేవా స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము దేవా. బ్లాక్ అయిపోయిన నా తండ్రి కష్టార్జితము నీ సహాయ సహకారములు నా తండ్రి అవన్నీ తిరిగి వచ్చినట్లుగా సమకూర్చబడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ నీ చిత్తానుసారంగా నీ కార్యం అంతటినీ చేసి నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు నా దేవా నీ రాజ్యమునకు పనిచేయుటకు నా తండ్రి కావలసిన ప్రతి మౌలిక అవసరమును నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి నాయన ప్రధానమైన అవసరమును కూడా మీరు తీర్చి నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ నీతి రాజ్యముతో మీరు స్థిరపరచమని వెలిగించమని వేడుకొనుచున్నాను. కార్యమంతయు మీది నా తండ్రి మీరే సఫలీకృతము చేయండి. సమకూర్చబడవలసిన వారు సమకూర్చబడుటకు, కట్టబడవలసిన వారు కట్టబడుటకు, రావలసిన వారు వచ్చుటకు, మోకరించవలసిన వారు మోకరించుటకు, ధ్యానించవలసిన వారు ధ్యానించుటకు, బోధించవలసిన వారు బోధించుటకు కార్యమంతయు నా తండ్రి నీ యొక్క నా తండ్రి ప్రామాణికతతో నీ రాజ్యము కోసం జరుగునట్లుగా నా తండ్రి మీరే సరిచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కొన్ని గృహములలో జన నివాసము జనసంచారము లేక నా తండ్రి శిథిలమైపోతూ వెలువెలలాడుచుండగా నా తండ్రి అట్టి గృహములను నా తండ్రి మీరు సందర్శించండి. ఎక్కడ కూడా నా తండ్రి ఎలాంటి శిథిలావస్థలో ఉన్న గృహములను సరే నా తండ్రి మీరు సందర్శించి నా తండ్రి అవన్నీ మరలా కట్టబడులాగున నీ రాజ్యం అంతయు జరుగులాగున నీ ప్రణాళిక అంతయు నా తండ్రి వర్ధిల్లులాగున నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ప్రతి గృహమును నా తండ్రి నీవిచ్చిన ప్రతి ఒక్క ప్రామాణికమయతను బట్టి నా తండ్రి ప్రణాళికను బట్టి నా తండ్రి ఏర్పాటు చేసిన క్రమమంతటిని బట్టి నా తండ్రి సంపూర్ణముగా నా తండ్రి అనేక తరములకు వర్ధిల్లుటకు నా దేవా నీ కృపనిచ్చి నా తండ్రి మీరే జీవింప చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, సహాయము చేయండి. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. అయా కరుణించండి దేవా, కరుణించండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 దేవా. ప్రతి అవసరమును నా తండ్రి మీరు తీర్చండి. వ్యాధి బలహీనతలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా.
దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులలో ఉన్న అస్వస్థత నా తండ్రి, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయా ఇంకా ఎన్నో పలు విధములైన నా తండ్రి ఎన్నో బలహీనతలతో ఇబ్బంది పడుచున్న వారు, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు నా తండ్రి మరెన్నో నా ప్రభ మరెన్నిటినో నా తండ్రి అయా మీరు తీర్చివేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులను చేయండి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, ఫైల్స్ వ్యాధి నా తండ్రి, నడుము నొప్పి, ఇంకా మరెన్నో రోగములతో నా తండ్రి ఎంతగానో ఇబ్బంది పడుచున్న వారు ఉన్నారు దేవా. అయా నా తండ్రి నా ప్రభ వారందరినీ కూడా నా తండ్రి అయా నా తండ్రి మీరు స్వస్థపరచండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి స్వస్థత పొందగోరుటకు నా దేవా అర్హతనిచ్చి నా తండ్రి నీ జ్ఞానమును బట్టి, నీ చిత్తమును బట్టి నా తండ్రి నీ రాజ్యమునకు, నీ ప్రణాళికను అనుసరించి నా తండ్రి పనిచేసే క్రమంలో ఆరోగ్యముతో గంతులు వేయుటకు నా తండ్రి, ఆరోగ్యముగా నా తండ్రి ఉజ్జీవించబడుటకు నా దేవా నీవు ఏర్పాటు చేసిన నీ ప్రణాళికను అంతటిని బట్టి, నీ నిబంధనను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా మీరే కాపాడి నీ పనినంతటిని మీరు జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి అయా. కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నీ జనులైన వారు నా తండ్రి, నీ బిడలైన వారు నీ ప్రత్యేకతను బట్టి నా తండ్రి వెళ్లే ప్రతి స్థలములలో ఆశీర్వదించబడుటకు, ఆ స్థలములన్నీ కూడా దీవించబడుటకు నీ కృపనివ్వండి దేవా. నీ రాజ్యము నా తండ్రి సఫలీకృతముగా కట్టబడుటకు నా దేవా, నీ రాజ్యము కోసం నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రేరేపించబడి పనిచేయుటకు నా తండ్రి, బూది గంతముల వరకు నా తండ్రి ప్రతి ఒక్కరు సమకూర్చబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ జనులందరికీ నా తండ్రి నీది నిర్దేశానుసారముగా నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నా తండ్రి నీ సమాజంలో చేర్చబడుటకు నీ మార్గం అంతటిని మీరు చూపించి జరిగించి నడిపించి నా తండ్రి నిలిపియుంచమని నా తండ్రి నీలో నమ్మకంగా బ్రతుకుటకు ప్రతి ఒక్కరికి నీ సమయమును, నీ సహవాసమును, నీ యొక్క ఏర్పాటును, నీ ప్రణాళికను మీరు ఉంచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. క్రమమంతటిని బట్టి నా తండ్రి నీ ప్రత్యేక ప్రణాళిక కోసం, నీ రాజ్యము కోసం, నీ నీతి కోసం నా తండ్రి నీలో ఉత్తమముగా ప్రార్థన చేయుటకు నా తండ్రి, ఉత్తమమైన దానిని వెతుకుటకు, నీలో స్థాపించబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. ప్రతి పరిస్థితిలో, ప్రతి అవసరములో, ప్రతి సహవాసములో నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి దేవా. నీ ఆత్మకార్యం అంతటిని జరిగించింది దేవా. నీ కృపను బట్టి నా తండ్రి హెచ్చైన స్థాయిలో నా తండ్రి ప్రతి ఒక్కరు గణపరచబడుటకు, హెచ్చించబడుటకు, గౌరవించబడుటకు నా దేవా నీ కృపనివ్వండి. ఎవరి వారి ఉద్దేశమును బట్టి, ప్రణాళికను బట్టి, పరిస్థితిని బట్టి నా తండ్రి గౌరవించబడుటకు, నీ నీతి కార్యములన్నీ నా తండ్రి విస్తరించుటకు, జరుగుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా నా తండ్రి గణపరచండి దేవా, హెచ్చించండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఉన్న ప్రతి లోపమును నా తండ్రి నాయన మీరు సరిచేయండి దేవా. నీ దీవెన ఇవ్వండి, నీ సంపూర్ణతని ఇవ్వండి, నీ పరిపూర్ణతని ఇవ్వండి, నీ సమగ్రతని ఇవ్వండి దేవా. రాత్రికాల సమయంలో కలిగిన దర్శనములను బట్టి నా తండ్రి అయా నా ప్రభ మేము గుర్తుంచుకొని నా తండ్రి మరి నీ చిత్తానుసారముగా ప్రార్థించవలసిన క్రమములో ప్రార్థించుటకు నా తండ్రి వారి ఆత్మ
తరతరములు నా తండ్రి కాపాడబడుటకు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా వర్ధిల్లుటకు నీ చిత్తమైతే నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. ప్రతి పరిస్థితిని నా తండ్రి మీరు చక్కదిద్దమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి అవసరమును మీరు తీర్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రథమ ఫలముగా ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు దీవించండి దేవా. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ కృప చూపించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి దేవా. నీ మార్గములోనికి నా తండ్రి మీరు నడిపించమని, ఆహ్వానించమని, కృప చూపించమని, నీ రాజ్యమును కట్టమని, నీ రాజ్యమునకు ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని, నీ రాజ్య విలువలతో ముందుకు వెళ్ళుటకు నా తండ్రి ప్రతి నీ బిడ్డ పైన నా తండ్రి నీ ప్రణాళిక ఎంతయు సంపూర్తి అగునట్లుగా నా తండ్రి నీ యొక్క ప్రణాళిక నా తండ్రి విస్తరించినట్లుగా సమగ్రమైన నా తండ్రి నీ నీతిని, నీ న్యాయమును, నీ చట్టమును నా తండ్రి ప్రతి ఒక్కరు గౌరవించినట్లుగా, ప్రతి ఒక్కరు ప్రేమించినట్లుగా, నీ చిత్తము చే బంధించబడినట్లుగా, నీ చిత్తాన్ని ప్రేమించినట్లుగా, నీ స్వాధీనము చేయబడి నా తండ్రి సమగ్రముగా ప్రతి ఒక్కరు కాపాడబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. స్తుతి 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 స్తోత్రము తండ్రి. ఆయా హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి. మరణ పడకల మీద ఉన్న వారిని విడిపించండి. కోమాలో ఉన్న వారిని మీరు లేవనెత్తండి దేవా. ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చి నా తండ్రి నీ ప్రణాళిక ఎంతయు జరుగునట్లుగా సంపూర్తిగా వారు కాపాడబడుటకు నా దేవా. వారి కష్టార్జితం అంతయు హాస్పిటల్లో వేయపరుచుకుంటూ దిక్కుతోచని పరిస్థితులు అలమటిస్తున్న వారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ కూడా నా తండ్రి మీరే సందర్శించి వారితో మాట్లాడి నా తండ్రి నీ జీవము, నీ కృప, నీ మేలు వారికి కలుగునట్లుగా, వారు నా తండ్రి నిన్ను గుర్తెరుగునట్లుగా, నీ కార్యమంతయు జరుగునట్లుగా నా తండ్రి నీ రాజ్యం కోసం పనిచేసే క్రమములో నీతో వెలిగించబడి నా తండ్రి నీలో దీవించబడి నా తండ్రి వారు వారి కుటుంబాలు ఆనందిస్తూ నా తండ్రి నీ నీతి రాజ్యమునకు, వెలుగు రాజ్యమునకు పౌరసత్వమును నా తండ్రి నీకు వారసత్వమును కలుగుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు విడిపించి కాపాడి నా తండ్రి లేవనెత్తమని వేడుకొనుచున్నాను దేవా. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి. హార్టిజం, మెంటల్ తనం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరే విడిపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు, 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 వందనములు తండ్రి. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా కనికర సంపన్నుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. గర్భఫలం లేక ఎన్నో సంవత్సరాలుగా నిందలు అనుభవించుచున్న వారిని, వేధించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని, అవమానించబడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. నేడే మూయబడిన ప్రతి గర్భము యేసు నామములో తెరవబడినట్లుగా ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి అయా నా ప్రభ నాయన సంపూర్ణముగా తల్లిదండ్రులుగా నా తండ్రి గౌరవించబడుటకు, వెలుగొందుటకు, కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా నా తండ్రి వెలుగొందుటకు నా దేవా. నీ రాజ్యమును సంపూర్ణముగా కట్టుటకు, నీ ఆజ్ఞానుసారంగా బ్రతుకుటకు, నీ విధులను అనుసరించుటకు, నీ కట్టడిని అనుసరించి నా తండ్రి ఈ భూమి మీద నా తండ్రి నీ ప్రయాసమంతయు నా తండ్రి సంపూర్ణముగా చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా, బిడ్డలుగా, జనులుగా నా తండ్రి జనాంగములుగా నా తండ్రి మీరు రూపొందించి నా తండ్రి ప్రతి ఒక్కరిలో సంతాన బీజములను ఉంచి అనేక తరములకు నా తండ్రి ఆశీర్వదించబడుటకు, తరతరముల దీవెన కలుగుటకు, అనేక రీతులుగా నా తండ్రి నీ చిత్తానుసారంగా నీ ప్రణాళికను బట్టి నా తండ్రి వర్ధిల్లుటకు, ఈ భూమి మీద నీ నీతి రాజ్యము నా తండ్రి వెలుగొందుటకు, చేయుటకు, కట్టుటకు, కట్టబడుటకు, నీ నీతి రాజ్యము కోసం ప్రేరేపించబడుటకు, పని చేయుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరే వెలిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను
విడుదలను కలిగించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. వ్యాధి బలహీనతలన్నింటినీ మీరు నయం చేయండి దేవా. నీకే స్తోత్రము దేవా. బాలంత స్త్రీలకు ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇచ్చిన తండ్రి, నీ చిత్తానుసారముగా చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచి నీ సన్నిధిలో, నీ కట్టడిలో, మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లుతూ నా తండ్రి భూమి మీద పెరుగుటకు, పెంచబడుటకు తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును అందించండి. నీ అజ్ఞానుసారంగా ప్రతి ఒక్కరిని నీ ఏర్పాటు క్రమమును బట్టి, నీ ప్రణాళికను బట్టి నా తండ్రి మీరే నా తండ్రి, నీ కృపను బట్టి నా తండ్రి విస్తరింప చేయమని, మార్గం అంతటిని నా తండ్రి మీరు సరిచేయమని వేడుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము తండ్రి. ప్రతి బిడ్డకు నా తండ్రి నీ ఏర్పాటు స్థితిని బట్టి నా తండ్రి విద్యా బుద్ధులు నేర్పించండి. ఉన్నతమైన విద్యలను అభ్యసింప చేయండి. చదివించగలిగిన స్థితి తల్లిదండ్రులైన వారికి మీరు ఇచ్చిన తండ్రి, నీ చిత్తానుసారముగా నా ప్రభ నీ కృపను బట్టి నా తండ్రి, అయా నా ప్రభ ప్రతి నీ బిడ్డ నీ ప్రణాళికలో విస్తరించుటకు నా తండ్రి, భూమి మీద నీ కార్యం అంతయు చేయుటకు, నీ నీతి రాజ్యమును కట్టుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా నేను ఉన్నతమైన విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నీ కృపనివ్వండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా, పాస్పోర్ట్లు మరి ఏ ఇతర విషయంలో ఎలాంటి జాప్యము లేకుండా, ఎలాంటి ఇబ్బందులు, అంతరాయములు లేకుండా ప్రతి ఒక్కరు కూడా నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృపను బట్టి విస్తరించే క్రమంలో నీ రాజ్యం కోసం పనిచేసే నిమిత్తము నా తండ్రి, నీ పనిలో నా తండ్రి విరివిగా వాడబడుటకు నా దేవా నీ కృపను బట్టి నా తండ్రి, ప్రతి పని నా తండ్రి ఎలాంటి ఆటంకము లేకుండా జరుగుటకు నా తండ్రి, ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ యొక్క ఉద్దేశమును బట్టి నా తండ్రి, నీ మార్గములో నా తండ్రి, నీ ప్రణాళికను బట్టి నా తండ్రి, నీ ఏర్పాటును బట్టి నా తండ్రి మార్గంలోనికి వెళ్ళుటకు, దానిని అందిపుచ్చుకొనుటకు, నీ కోసం పనిచేయుటకు నా తండ్రి నీచో వెలిగించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి, బెగ్గింగ్ మాఫియా అంతమొందించండి, అకాల మరణములను కొట్టివేయండి, యువతి యువకులను మీరు కాపాడండి, బాలబాలికలను నా తండ్రి, యవన బిడ్డలను మీరు సందర్శించండి దేవా. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి కేవలము నీ ప్రణాళిక మాత్రమే జరుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును, పరిశుద్ధతను, పరిపూర్ణతను నా తండ్రి ఎల్లవేళలా మీరు అనుగ్రహించమని, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, నీ జీవమును నీ సత్యమును నా తండ్రి మీరు కనపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. కొందరు యవన బిడ్డలు చాలని చదువులు, గురి గమ్యం లేకుండా ఎంతగానో వికలమైపోతూ నా తండ్రి ఇబ్బందులు పడుచుండగా వారందరినీ మీరు విడిపించండి. వారిలో ఉన్న దురలవాట్లను, దుర్వ్యసనములను మీరు మాన్పించండి. వీడియో గేమ్లు, పబ్జీలు ఆడుతూ తమ సమయాన్ని నా తండ్రి వృధా చేసుకొనుచున్నారు నాయన. లోకపు అధికారి చేతిలో నా తండ్రి వారు బంధించబడి ఉన్నారు నాయన. వారి బంధకములను నా తండ్రి మీరు తెంచండి దేవ. వారి చుట్టూ కట్టబడిన కట్లన్నీ నా తండ్రి తెంపివేయబడి నా తండ్రి నా ప్రభ ప్రతి ఒక్కరు కూడా నీ నీతిని బట్టి, నీ రాజ్యమును బట్టి ప్రేరేపించబడుతూ పనిచేయుటకు నా తండ్రి, వారి పరిస్థితులన్నీ చక్కదిద్దబడుటకు నా దేవ, వారిలో ఉన్న ప్రతి ఒక్క అవసరమును నా తండ్రి మీరు తీర్చి వెలుగులోనికి ఆకర్షించి వెలుగు సంబంధులను చేసి నీ నీతిని, నీ రాజ్యమును మీరు కట్టమని, నీ యొక్క ప్రణాళికకు నా తండ్రి, నీ చిత్తానికి సరిపోవునంతగా ప్రతి ఒక్క నీ బిడ్డకు నా తండ్రి నీ ప్రేరేపణ కలుగ చేయమని, నీలో నిలిపించమని నా తండ్రి, నీలో స్థాపించమని నా తండ్రి వేడుకొనుచున్నాము దేవా. మాకు కలిగినది, మాకు ఉన్నది సమస్తము నా తండ్రి నీ కోసం, నీ రాజ్యం కోసమని మేము గుర్తెరిగి నా తండ్రి వాటిని అట్టి ప్రకారముగానే వాడుటకు నా దేవా నీ కృపనివ్వమని, నీ జ్ఞానమునివ్వమని వేడుకొనుచున్నాను. బంధాలను బలపరచండి. రక్త సంబంధికులలో, బంధుమిత్రులలో ఉన్న అభిప్రాయ వేదములను, విభేదములను మీరు తొలగించండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి అయా నా చిత్తానుసారముగా నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నా తండ్రి అయా నా ప్రభ నాయన నీ పనినంతటిని మీరు జరిగించి నా తండ్రి నీ కృపను విస్తరింప చేసి నా తండ్రి ప్రతి బంధము నా తండ్రి నీ చిత్తానుసారముగా భూమి మీద కాపాడబడి వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు
మీరు విడిపించండి. తప్పుడు కేసులతో నిందించబడి నా తండ్రి అవమానములను ఎదుర్కొంటూ కోర్టుల చుట్టూ తిరుగుచున్న వారికి నా తండ్రి అయా నా తండ్రి వారి నాయన తప్పుడు కేసులన్నీ కొట్టివేయబడుటకు నా తండ్రి వారు కాపాడబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నాయన నేర చరిత్ర కలిగిన వారిని వారి నేరమును ఒప్పింప చేసి వారిని వారి కుటుంబాలను ఈ రాజ్యము కోసం నా తండ్రి మీరు కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్లు, జోదగాళ్లు, అఘాయిత్యములకు అకృత్యములకు పాల్పడేవారు, అబద్ధములాడువారు, బింకములాడువారు, అన్ని రకముల సిస్టమ్స్ ని హ్యాక్ చేసే హ్యాకర్స్ నా తండ్రి అయా మేలుకు ప్రతిగా కీడుని విత్తేవారు, ఎన్నో బల ప్రయోగములతో నా తండ్రి జనులందరినీ ఇబ్బందులు పెట్టేవారు, ఎంతగా నా తండ్రి చీకటిలో బంధించబడి చీకటి వ్యక్తుల చేత ప్రేరేపించబడుతూ సాతాను చేత అయా నా తండ్రి లోపరచబడుతూ నా తండ్రి సమాజం అంతటినీ చెరిపోయి నా తండ్రి చెరుపు జాతి వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి యొక్క నా తండ్రి నాయన నా ఆత్మ కాపాడబడినట్లుగా వారి కుటుంబాలు విడిపించబడినట్లుగా నీ రాజ్యంలో నా తండ్రి వారు కూడా నా తండ్రి పౌరసత్వమును పొందునంతగా నా తండ్రి నీ వారసులగుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేరేపించి విడిపించి నా తండ్రి ప్రతి ప్రయత్నములో నుంచి నా తండ్రి ప్రతి బంధకముల నుంచి నా తండ్రి వారందరికీ విడుదల కలిగి చేసి నా తండ్రి నీ ప్రామాణికమైన నీ నీతిని నీ రాజ్యమును కట్టే క్రమంలో నా తండ్రి నీకు ఇష్టమైన పాత్రలుగా ప్రతి ఒక్కరిని రూపుదిద్దించమని మలచమని రూపాంతరము చెందించమని నీకై నిలవబెట్టమని వాడుకొనమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. అమాయకులైన జనుల కష్టమును నా తండ్రి వడ్డీల రూపముతో దోచుకునే వారిని నా తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి దేవా. అధిక మొత్తంలో వడ్డీలను వసూలు చేస్తూ నా తండ్రి తాకట్టు పెట్టబడిన వెండి బంగారు వస్తువులను నా ఆసరాగా చేసుకుని దారుల కారణముగా నా తండ్రి అపహరించి వేసే క్రమంలో నా తండ్రి దోచుకొనుచున్న వారు ఎందరో ఉన్నారు. అమాయకులైన జనుల కష్టమును నా తండ్రి పీల్చి పిప్పు చేస్తున్న వారు ఉన్నారు దేవా. వారందరినీ మీరు గద్దించండి, హెచ్చరించండి. పొట్టి జక్కేలో వచ్చిన పరివర్తన వారిలో కూడా వచ్చి నా తండ్రి వారికి దోచుకున్నదంతయు ఎవరిది వారికి తిరిగి ఇచ్చి వేయినట్లుగా సమానత్వంతో సమన్యాయంతో నాయన ప్రతి ఒక్కరు నా తండ్రి కాపాడబడినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. అప్పుల భారముతో నా తండ్రి కృంగిపోవచ్చున్న వారిని మీరు విడిపించండి. ప్రతి ఒక్కరిని నా తండ్రి రుణ విముక్తులను చేయండి దేవా. ఉన్న రుణములన్నిటినీ మీరు తీర్చివేయమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. చేతుల కష్టమును ఆశీర్వదించండి దేవా. సంపూర్తిగా ఎవరి చేతుల కష్టం వారు అనుభవించినట్లుగా నీ కృపనివ్వమని అమాయకులైన జనులను నా తండ్రి ప్రలోభపరిచి నా తండ్రి వశపరుచుకొని సహితము నా తండ్రి ఆయా కష్టార్జితం అంతటిని దోచుకొని వారి విన్యాసాలకు కుటుంబ అవసరాలకు నా తండ్రి ఆయా నా తండ్రి ఎంతగానో నా తండ్రి నా నాయన దురాగతముగా నా తండ్రి వాడుకొని చిన్న వారిని నా తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి. వారికి నా తండ్రి సహకరించే వారిని వారి కుటుంబాలను నా తండ్రి మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. వారు దోచుకున్నది నా తండ్రి ఎవరిది వారి గృహములకు చెందినట్లుగా ఎవరిది వారే అనుభవించినట్లుగా మీ కృపనివ్వమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నీ కార్యములన్నిటిని మీరు జరిగించమని నీ కృపా దీవెన నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు కల్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి దేవా. అయా నీకే స్తోత్రము 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 దేవా. దురాత్మను బంధించండి దేవా, లౌకికాత్మను బంధించండి, చీకటి ఆత్మలను బంధించండి, అంధకార శక్తులను బంధించండి. కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి. అన్ని రకముల డిపార్ట్మెంట్లను నా తండ్రి మీరు దీవించండి. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో ఎన్నో మరెన్నో నా తండ్రి ఎన్నో డిపార్ట్మెంట్లు ఎంతగానో నా తండ్రి జనులందరి నా తండ్రి శ్రేయస్సు కోసం ఉపయోగార్థము నా తండ్రి మేలు కోసం మీరు స్థాపించిన ప్రతి డిపార్ట్మెంట్ నా తండ్రి వాటి నిర్వహణ కోసం మీరు ఎంపిక చేసిన ఉన్నతాధికారులు, సాధారణ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా కేవలం
కేవలము నా తండ్రి నీ నీతికి నీ రాజ్యమునకు పని చేయనంతగా ప్రేరేపించబడుటకు ఎవరి యొక్క స్థితిలో నా తండ్రి వారి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు ప్రయత్నమును నా తండ్రి మీరు సిద్ధింప చేయండి దేవా. నీ చిత్తానుసారముగా నీ యథార్థమైన పరిపాలన నా తండ్రి ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ దళములను నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోవచ్చు. నీతిని, న్యాయమును, చట్టమును, శాంతి భద్రతలను మీరు కాపాడండి దేవా. వారి యొక్క ప్రతి అవసరము నా తండ్రి తీర్చబడలాగున, ఆరోగ్యముతో నా తండ్రి కట్టబడలాగున, వారు వారి కుటుంబాలు దీవించబడలాగున, నిన్ను గుర్తెరగని వారు నిన్ను గుర్తుపట్టుటకు నా తండ్రి ప్రతి ఒక్కరిలో నుంచి నా తండ్రి ప్రతి ఒక్క ప్రజలో నుంచి నా తండ్రి ప్రతి జనములో నుంచి ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ ప్రతినిధులుగా పనిచేయించే క్రమంలో ప్రతి ఒక్క పరిస్థితిని నా తండ్రి మీరు క్రమపరుస్తూ నా తండ్రి నీ రాజ్యం అంతా సక్రమముగా జరిగి నా తండ్రి కట్టబడలాగున, విస్తరించలాగున, నీ రాజ్యము కోసం పనిచేయటకు నీవు ఏర్పాటు చేసిన ప్రతి పరిస్థితిని నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ఆశీర్వదించబడుటకు ప్రతి ప్రయత్నంలో నా తండ్రి ప్రతి ఒక్కరు ఉల్లాసముగా, ఉజ్జీవముగా నా తండ్రి నీ నీతికి నీ రాజ్యమునకు పనిచేయటకు నా తండ్రి నీ రాజ్యం అంతయు నా తండ్రి విస్తరించుటకు నీ రాజ్యం అంతయు కాపాడబడుటకు నీ జనులందరూ నా తండ్రి అలాంటి ఇబ్బందులు లేకుండా నా తండ్రి నీకై నా తండ్రి అయా నా ప్రభ నాయన నా ప్రభ పనిచేయటకు నా తండ్రి నీ ప్రేరేపితమైన హృదయమును నా తండ్రి నీ మనసును నీ హృదయమును నీ అంగీకారమును ప్రతి ఒక్కరి మీద మీరు ఉంచి నా తండ్రి నీ కార్యమంతటిని మీరు జరిగించమని మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.